నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు. మార్పు పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మా ముఖ్యమంత్రి అనూహ్యంగా అనుకోకుండా నేను ముఖ్యమంత్రి అయితానో లేనో కూడా తెలియని పరిస్థితులలో కేవలం 1% అంటే 1%తోని అధికారంలోకి వచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉధృతంగా పోరాటం చేయలే. కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు సెక్రటరియట్లో సీఎం కుర్చీలో కూర్చున్నా లేదా వారి యొక్క ప్యాలెస్లో ఉన్న ముఖ్యమంత్రి హోదాలో దానికి కారణం సోషల్ మీడియా. ఈ విషయాన్ని మా ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే పాపం మర్చిపోయాడు. మా ముఖ్యమంత్రి ఈరోజు అధికారం రాగానే అధికారం నా చేతిలో ఉంది, నేను ఏది చెప్పినా నడుస్తుంది, నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది అనే భావనలో ఉన్నట్టున్నాడు. మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారో, ఎందుకు ఈ విధంగా మాట్లాడిస్తున్నారో, ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందో అదైతే అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది. తొలిసారి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వాళ్ళ మీద, జర్నలిస్టుల మీద పదే విరుచుకుపడుతున్న పరిస్థితి మీరందరూ చూశారు, మనం కూడా విన్నాం. సో ముఖ్యమంత్రి గారు పదే జర్నలిస్టుల మీద, సోషల్ మీడియా మీద విరుచుకుపడడానికి ప్రధానమైన కారణం ఉంది. సోషల్ మీడియా తలుసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని కదిలించింది అనేది వాస్తవం. ఎవరు అంగీకరించినా, ఎవరు అంగీకరించకపోయినా, అది 2014 కావచ్చు, 2018 కావచ్చు, 2023 కావచ్చు, 2000 తర్వాత కూడా వచ్చే ప్రభుత్వమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రభుత్వం మారడానికి సోషల్ మీడియా కీలకం అనేది గత ఎన్నికలలో ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానమైన మీడియా సోషల్ మీడియా. దాని పేరే ప్రశ్నించే గొంతుకలు. ప్రశ్నను అస్త్రంగా మార్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి విషయాన్ని విశ్లేషణగా, అధ్యయన పూర్తిగా గ్రామాలలోకి వెళ్ళి పూర్తి స్థాయిలో సమస్యలను నడి రోడ్ల మీద చిత్రీకరించి తీసుకొచ్చి టెలికాస్ట్ చేసిందే ఇదే సోషల్ మీడియా. సో ఈ సోషల్ మీడియా మీద మా ముఖ్యమంత్రి మరొకసారి పెదవి విరిచారు. ఆగ్రహాన్ని వ్యక్తం చేశారో, అసహనాన్ని వ్యక్తం చేశారో, నిజాలే మాట్లాడారో లేకపోతే అబద్ధమే చెప్పారో అది ముఖ్యమంత్రి గారికి వదిలేద్దాం. సో మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే నాకు కొన్ని అంశాలు గుర్తొచ్చాయి. ఒకసారి మీ అందరితో కూడా నేను షేర్ చేసుకోబోతున్నాను. మా ముఖ్యమంత్రి అంటే అపారమైన గౌరవం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లాంటి సముద్ర పార్టీనే కేల్కతం దుకాన్ బంద్ చేసిండు. ఎందుకంటే అందులో హేమీలు ఉంటారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైండు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో అధికారంలో తీసుకొచ్చే ముఖ్యమంత్రి అయిండు. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి భాష ఎలా ఉండాలి? హూందాతనంగా, అద్భుతంగా ఉండాలి. మరి ఈరోజు మా ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు? ఈ 12 నెలల్లో 12 రకాల మాటలు మాట్లాడు. ఒకసారి చెట్లకు గట్టేస్తా అన్నాడు, తొండలు జొర్ర పెడతా అన్నాడు, ఏది పేగులు అన్నాడు, ఇంకోటి ఇలా మాట్లాడుకుంటూ పోతే మరి ముఖ్యమంత్రి హోదాలో ఈ భాష కరెక్టేనా? లేదా ముఖ్యమంత్రి గారికి ఏ అర్హత ఉంది అని అంటే 10వ తరగతి చదివిర్రా, లేదా డిగ్రీ చదివిన వాళ్ళైనా, ఇంటర్ చదివిన వాళ్ళ, పీజీ చదివిన వాళ్ళ, ఎంఫిల్ చదివిన వాళ్ళ, పిహెచ్డి చదివిన, ఏ అర్హత మీద ఒకరిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు, ఏ అర్హత మీద ఒకరిని ఎంపీగా ఎన్నుకుంటారు, ఏ అర్హత మీద ఒకరిని ఎమ్మెల్సీగా ఎన్నుకుంటారు, ఏ అర్హత మీద ఒకరిని మంత్రిగా నియమిస్తారు, ఏ అర్హత మీద ఒకరిని ముఖ్యమంత్రిగా నియమిస్తారు అని మనం ఎప్పుడైనా మాట్లాడామా? లేదు కదా. రాజకీయంగా డబ్బుండి, పలుకుబడి ఉండి, కాస్త మాస్ ఫాలోయింగ్ ఉండి, దందాలు చేయొచ్చి రౌడీయిజం అనేది వెనక బ్యాక్ బోన్లో ఉండి తెర మీద మాత్రం అదేదో మిరపకాయ సినిమాల రామ్ యాక్టింగ్ చేసిన సినిమాలో ప్రకాష్ రాజ్ లెక్క మార్కెట్ యార్డ్లో ఏదైతే మేకప్ వేసుకొని పూర్తి స్థాయిలో బయటికి యాక్టింగ్ చేస్తారో వాళ్ళే రాజకీయ నాయకులు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా అర్థమైపోయింది. సో ఇలాంటి పరిస్థితులలో ఎవరైనా అధికారంలోకి రావాలంటే ఈ కాలంలో ఉండాల్సింది డబ్బు, దానితో పాటు పూర్తి స్థాయిలో బలగం, దానికి కావాల్సింది కూడా మళ్ళీ డబ్బే అల్టిమేట్గా మారిపోయిన పరిస్థితి కనబడి. అయితే మా ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో మాట్లాడినప్పుడు కాస్తింత ఎక్కడో ఒక చోట ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారనే ఒక అనుమానం, ఒక అభద్రతాభావం, ఒక ఆలోచింపజేసే విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తాం. ఒకసారి దీనండి. మా ముఖ్యమంత్రి అని హూందాతనంగా చెప్తున్నా, కానీ మా తెలంగాణ యువత సోషల్ మీడియా అని మా ముఖ్యమంత్రి చెప్పలేకపోతున్నాడు. దానికి దీనికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. సరే, మా ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండో, మా ముఖ్యమంత్రి ఎలాంటి పదాలు, ఎలాంటి భాషను ఎట్లా వినియోగించిండో ఒకసారి మీరు ఇది విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. రైట్ సార్? రైట్. ఏమీ లేదు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లు వచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే. ఎక్కువగా ఆవారగా తిరిగేవాళ్ళు, ఎక్కువగా రోడ్ల మీద తిరిగేటోళ్ళు, ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు పెట్టుకునేటోళ్ళు, ఇష్టానుసారంగా తెల్ల సొక్కాలు వేసుకున్న వాళ్ళే రాజకీయ నాయకులు అవుతారు. ఇది
పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒకరి పేరు ఏం చెప్పా, రాజకీయ నాయకులు ఎట్లయితుర్రు అంటే అట్లనే. ఇప్పుడు జర్నలిస్టుల మీద అన్నాడు కదా ఈనూరు. ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో ఏ ముసుగు తొడుక్కోవాల్సిన అవసరం లేదండి. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిండు. రేపు భవిష్యత్తులో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం చాలా భయంకరంగా పెరగబోతున్నది. తర్వాత పూర్తి స్థాయిలో కూడా రోబోటిక్ వ్యవస్థ వచ్చింది. రోబోటిక్ వ్యవస్థ లాగానే మనుషులు కూడా ఫ్యూచర్లో అర్ధభాగం రోబోటిక్లో అయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రోబోటిక్ అవయవాల భాగాలు ఏ విధంగానైతే మనిషి భాగాలు ఖరాబ్ అవుతాయో అప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో కూడా అలాంటి అవయవాలను అమర్చే రోబోటిక్ వ్యవస్థ కూడా భవిష్యత్తులో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో వచ్చింది. కాబట్టి ఆ టెక్నాలజీని ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇంకా మనం ముందుకు చెప్పాలంటే సునామీలు వచ్చిన ప్రాంతంలో కానీ లేకపోతే భవిష్యత్తు జ్యోతిష్యం కూడా చెప్తారు కదా. వాళ్ళు ఏమని చెప్తారు, 2 సూర్యులు రాబోతాలు, సముద్ర గర్భంలో కూడా ఇల్లులు కట్టుకొని నివసించే పరిస్థితులు కూడా ఏర్పడబోతాయి అంటూ జ్యోతిష్యం చెప్తారు చూడు. అలాంటివన్నీ కూడా మనం నమ్ముతాం. కానీ పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియా వేదికగా కళ్ళ ముంగట కనబడుతున్న యథార్థమైన సంఘటనను అక్కడ ఒక కుటుంబానికి అన్యాయం జరగవచ్చు, ఒక తల్లికే అవమానం జరగవచ్చు, ఒక తండ్రికే అన్యాయం జరగవచ్చు, ఒక కూతురు ఆడబిడ్డకే అవమానకరమైన సంఘటన జరగవచ్చు, లేదా వాళ్ళ హక్కుల భంగం వాటిల్లవచ్చు, లేదా ప్రభుత్వం ఇవ్వాల్సిన ఏదైతే వాళ్ళ హామీలు నెరవేర్చకపోవచ్చు, రాజకీయ నాయకుడు మోసం చేయొచ్చు, కబ్జా చేయొచ్చు, లేదా వ్యవస్థలో ఉన్న డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వివిధ శాఖలు వాళ్ళు సహకరించకపోవచ్చు, వాళ్ళే వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టచ్చు, ఇవన్నీ జరగవచ్చు. కానీ దాని గురించి ఏనాడు మాట్లాడకూడదు. జర్నలిస్ట్ సోషల్ మీడియాలో జర్నలిస్ట్ అనే ముసుకేసుకొని వచ్చిందంట. రాగానే కోపం కట్టలు తెంచుకొస్తుంది. ఎందుకు వస్తుంది? జర్నలిస్ట్ అనే దానికి రాజకీయ నాయకుడు అన్నదానికి ఒక డెఫినేషన్ చెప్పుర్రి. ఏ అర్హత ఉంటే ఎమ్మెల్యే అవుతారు మీరు, ఏ అర్హత ఉంటే సర్పంచ్ అవుతారు, ఏ అర్హత ఉంటే జెడ్పీటీసీ అవుతారు, ఏ అర్హత ఉంటే ఎంపీటీసీ అవుతారు, ఏ అర్హత ఉంటే ఎమ్మెల్సీ అవుతారు, ఏ అర్హత ఉంటే ఎంపీ అవుతారు, ఏ అర్హత ఉంటే మినిస్టర్ అవుతారు, ఏ అర్హత ఉందని ముఖ్యమంత్రి అవుతారు? ఎవరే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంటా? మీరు ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివి పిహెచ్డి చేసిర్రా? మీరు దేని మీద అధ్యయనం చేసి రాజకీయ నాయకుడు అయ్యారు అనేది రాజకీయ వ్యవస్థను మనం కూడా ప్రశ్నించగలం. కానీ ముఖ్యమంత్రి గారికి ఏమైంది అనేది నా ఆందోళన. మా ముఖ్యమంత్రి చాలా గొప్పోడు, మంచోడు కూడా. మరి ఇప్పుడు ఎట్లెందుకు సోషల్ మీడియా వాడుతున్నాడు అనేది చెప్తా తర్వాత. అయినండి అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈరోజు నేను ఒకటి అయితే యాక్సెప్ట్ చేస్తాను. ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో కొంతమంది బూతులు అంటే కట్టలు తెంచిన కామెంట్ చేసినప్పుడు ఆ ఛానల్ నడిపే వ్యవస్థలు కానీ వార్తలు చదువుతున్న వ్యక్తికి కానీ వాళ్ళ యొక్క హృదయం అనేది చలించిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా కూడా వాళ్ళు పెట్టిన కామెంట్ పెట్టిస్తున్నారు, పెడతలేరు, పెట్టిచ్చినప్పుడు ఆడ కూడా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఖచ్చితంగా కూడా వాళ్ళు కూడా మాట్లాడాల్సి వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి గారే పేగులు, తొండలు, లాగులు, చెట్లు, కట్టలు అన్నప్పుడు సామాన్యుడు ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు ఊళ్ళ పలానోడు తాగిండ్రపై తాగి మాట్లాడిండంటే తప్పు. 4 ఊళ్ళ కాడ చెట్ల కాడనో లేకపోతే పుట్ల కాడనో లేకపోతే చింత చెట్టు కిందనో మర్రి చెట్టు కిందనో బొడ్రాయి కాడనో లేకపోతే దావకానాల పక్కనో లేకపోతే గ్రామ పొలిమేర్ల పక్కనో 3 బాటల కాడనో ఎన్నో కూకొని ముచ్చట పెట్టిలు బాత్కాన్ ముచ్చట్లు అంటే అవి చెల్తాయి. అవి ఎందుకంటే వాళ్ళు పెద్దగా సమాజంలో క్రెడబిలిటీ ఉన్న పర్సన్స్ కాదు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా చెల్తుంది. యువర్ ఏ సీఎం, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, డిగ్నిటీ పోస్టు, మీరు ఎలాంటి సమయంలో ఇట్లా మాట్లాడితే ఏమనుకుంటారు 4 కోట్ల మంది ప్రజలు? మీరు సవ్యంగా మాట్లాడి ఆ తర్వాత జర్నలిస్టులే కావచ్చు, తర్వాత ఇంకోటి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ చూసినండి నేను పోలీసు వ్యవస్థలో, పోలీసులకు ఏ రాజ్యాంగంలో ఉందని పచ్చి బూతులు తిట్టమని ఏ భాష ఉందని? అరే వాణ్ణి తీసుకురా, ఒరే వాణ్ణి తీసుకురా, అరే ఓ ఎక్కడుంది చెప్పర్రా? ఒకసారి చెప్పుర్రి భయ్, ప్రజలందరినీ అడుగుతున్నా, చెప్పుర్రా భయ్, ఏమన్నా ఉందా రాజ్యాంగంలో ఇట్లా మాట్లాడమని, లేదా ముఖ్యమంత్రిని ఇట్లా మాట్లాడమని ఉందా? జర్నలిస్టులను మాత్రం అడ్డగోలు కామెంట్లు పెట్టచ్చు, వాళ్ళని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టచ్చు. వాళ్ళు మాట్లాడితే కోపం వచ్చింది. సోషల్ మీడియా జర్నలిస్టులని, ఆ జర్నలిస్టులని. ఇప్పుడు వాళ్ళకు భజన చేసిన వాళ్ళు జర్నలిస్టులు అవుతారు భయ్, వాళ్ళకు భజన చేయనోడు జర్నలిస్ట్ కాదు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మేమున్నాం శాటిలైట్ సంస్థలలో పనిచేసినాం, కొన్ని సంవత్సరాలు పనిచేసి బయటకు వచ్చినాం, సొంతంగా పెట్టుకున్నాం. అదే శాటిలైట్ ఈనాడో వాళ్ళ భాషలను చెప్తావు, ఆంధ్రజ్యోతి పేపరో లేదా నమస్తే తెలంగాణ, నవ తెలంగాణ, మన తెలంగాణ, లేదా ఇంకేదైనా పత్రికలో పనిచేసి వచ్చి సొంతగా యూట్యూబ్ పెట్టుకుంటే ఆయన కూడా జర్నలిస్ట్ కాదు వీళ్ళ భాషలో. నేను చెప్తాను కదా, వీళ్ళకి అనుకూలంగా ఉంటే మళ్ళీ జర్నలిస్టులే. రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్, మరి మీ సంగతి ఏందని అడుగుతాం. అవును, అడుగుతున్నాం. అదే మరి అవతల అట్లా మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు. సరే, మా ముఖ్యమంత్రి ఏమంటున్నాడంటే సమాధానం దొరకట్లేదు. సమాధానం లేకుండానే ముఖ్యమంత్రి అయ్యారా మీరు? గొప్ప పోస్టులో ఉన్నారు ముఖ్యమంత్రి గారు.
అంత హూందాతనంలో ఉన్నప్పుడు అంత అర్థవంతంగా మీరు మాట్లాడగలరు. మీకు ఎంత ఓపిక ఉండాలంటే భూతల్లికి ఉన్నంత ఓపిక ఉండాలి. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి. ఇప్పుడు కుటుంబంలో నలుగురు ఉంటేనే ఇంటికి యజమాని సహనంగా ఉంటాడు. ఆ గ్రామంలో 4000 మంది ఉంటే సర్పంచ్ సహనంగా ఉండాలి. అదే మండలంలో 50,000 మంది ఉంటే పూర్తి స్థాయిలో జడ్పీటీసీ సహనంగా ఉండాలి. అదే నియోజకవర్గంలో ఓ 5-6 లక్షల మంది ఉంటే ఎమ్మెల్యే సహనంగా ఉండాలి. అదే తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నప్పుడు ఇంటి పెద్దగా మీరు ఎంత హూందాతనంగా ఉండాలి? సరే పక్కోడు ఏదో బురదలాడి చేసిండని మీరు ఎత్తరా సారు? పక్కోడు ఇప్పుడు మంది వాటలు పట్టుకొని ఏడుకోపోయినట్టు మనకెందుకు ఏడబోయే కొంప ముచ్చట్లు, మనకెందుకు ఇవన్నీ? మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి జర్నలిస్టులను, సోషల్ మీడియా జర్నలిస్టులను పదే పదే అంటే అది జర్నలిస్టుకే అవమానంగా మారిపోతుంది. జర్నలిస్టు యూనియన్లు మా వాళ్ళు ఏం మాట్లాడరు, ఇట్లా చేతులు కట్టుకొని ఇట్లా సైలెంట్గా ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే తాయిలాలు కానీ, ప్రభుత్వం ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ కానీ, ప్రభుత్వం ఇచ్చే ఇతరత్ర మీద డిపెండ్ అయ్యి వాళ్ళు నడుస్తారు. ఇంకోటి ఏంది అంటే జర్నలిస్టు యూనియన్లు ఉన్నాయి. ఇవి ఎప్పుడూ కూడా వ్యక్తిగత స్వార్థాలు బాగా చూసుకుంటాయి. ఒక యూనియన్ అధ్యక్షుడిగా ఉంటే ఆయన సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద అరే పలానప్పుడు ఆయన మన సంస్థలలో పనిచేసిండు కదా, అలాంటి వ్యక్తులు ఇప్పుడు స్వతహాగా నడుపుతున్నారు. తప్పేంది? ఏదన్నా తప్పు మాట్లాడితే తప్పని ఖండిద్దాం, కానీ మనల్ని తీవ్రతరంలో ఇబ్బంది పెడుతున్నారు కానీ ఎప్పుడు మాట్లాడరండి. వాళ్ళు మొత్తం కూడా తాయిలాలకు ఆశపడతారు. దాంట్లో ఏం లేదు కానీ ఎవడొస్తాడు రాని కానీ ఏమాసాని పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందల కూర్చొని కూర్చుంటాడు. ఇంతకుముందు ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా మీటింగ్లు పెడతారు. వాళ్ళు ఏంది వాళ్ళ సమావేశం అని, మా ముఖ్యమంత్రి వచ్చిందని మరి ఎవరు పడితే వాళ్ళు రాజకీయ నాయకుడు అని వస్తారు. మరి వాళ్ళనే అనాలి. అయినూ ఇంకా నేను చూస్తున్నాను, ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అయినా ఉండండి, లేకపోతే ఏ టీవీ అయినా ఉండండి, జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చున్న వాళ్ళు, ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచొని నోట్ చేసుకునే ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద, వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకోండి. వాడికి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలో కలిపిండ్రు. వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి, పరిశోధనలు చేయడానికి, వాళ్ళ జీవితాన్ని, ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి, కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమయ్యే ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి, పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి, మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది. సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈ రోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓనమాలు కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీస మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చోవడం కూడా ధిక్కారంగా, మన మీద లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు అలగొట్టాలని. కానీ పరిస్థితులు, హోదా అడ్డం వస్తుంటాయి. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే మేము చెప్తున్న ఉద్దేశం ఇది అని. విన్నారా? ఇంకా హైలైట్ ట్విస్ట్ ఏందో తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే. మరి నవ్వుతున్న వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే. మీరు వేరే అనుకునేది. వాళ్ళు నవ్వుతున్న వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే. ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో ఆడ పెట్టిన కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చింది కాబట్టి ఆ ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో జర్నలిస్టులను తిడతా ఉంటే తోటి జర్నలిస్టులు ఎంత అద్భుతంగా నవ్వుతున్నారో ఇక చూడరు. ఇక ఎంత మంచిగా నవ్వుతున్నారో చూడరు. ఇది మళ్ళీ దీన్ని పట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, జూనియర్ జర్నలిస్టులు సరే కొత్తగా వచ్చిర్రో, పని ఉన్నదో లేదో 3 గంటల ముందు వచ్చిండు కూర్చున్నాడు అంటే, మరి మీరు ప్రెస్ మీట్లు 3 గంటలకని చెప్పి 7 గంటల దాకా కూకబెడతారు కదా. కుక్కలను కూకబెట్టినాడు మమ్మల్ని. మా బతుకులు ఏం కావాలి? టిఫిన్ శాటిలైట్ సంస్థలలో ఫోన్లు వస్తాయి, లైవ్ ఏమైంది, వచ్చిండా రాలేదా అని మమ్మల్ని కూకబెడతారు కదా. దాని గురించి ఎందుకు మాట్లాడరు?
మీరు పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత ఆ సీనియర్ జర్నలిస్టులను లోపడి తీసుకుపోయి తలుపులేసి పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదో వజ్రవైడూర్యాలు తయారు చేసినట్టు ఆ 10 మందినే ఊకబెట్టి వాళ్ళు ఏదో విశ్లేషించినట్టు నా లొట్ట పీస్ ఏమన్నా వస్తుందా అంటే అచ్చరం ముక్కరాదు వాళ్ళకు కూడా. ఏదో ఏది జర్నలిస్టులను పట్టుకొని తిడుతున్నాడు కదా సీనియర్లని కాలు మీద కాలేసుకొని అయితే ఎన్ని గంటలు నిల్చుంటాడు వాడు, ఎక్కడెక్కడ తిరగాలి, ఏ గల్లీలో తిరిగిండో, ఏ రోడ్ల మీద లైవ్ కవరేజ్ పోయిండో, ఎక్కడ పోయిండో, బువ్వ తిన్నాడో లేదో, వచ్చిండో, కాళ్ళ నొప్పులు ఏదో. జర్నలిస్ట్ అంటే ఏదో హూందాతనంగా కూర్చున్నాడు, అహంకారంతో ఎవరు కూకోరు. మీరు చూస్తున్నారంటే మీరు చెప్పేది మేము రాసుకోవాలి కాబట్టి నక్క చెవుల లెక్క మేము ఉండాలి కదా. ఇగో వీళ్ళందరూ నవ్వుతారు. ఇక చూసిరా జర్నలిస్టులకు సంబంధించి జర్నలిస్టులను తిడతా అంటే నవ్వుతున్నప్పుడు ఇప్పుడు సప్పర్లు కొట్టాలి. ఇది మా జర్నలిజం మళ్ళీ చెప్తాను అందరికీ, మళ్ళీ ముచ్చట చెప్తారు కదా మీరు అందరూ. సో ఇక్కడ ఒక్క నిమిషం ఇదండి. దాంతోపాటు ఇంకొక మాట కూడా అన్నాడు మా ముఖ్యమంత్రి నూరేది. పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. ఖాతం అయిపోయా, వాళ్ళు మేము ఒక్కటే వేరు చేసేసి అయిపోయింది. జర్నలిజంలో కూడా వేరైపోయింది. సో ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే కాంగ్రెస్ పార్టీలో సీఎం వేరు, మంత్రి వేరు, దాంతోపాటు ఎమ్మెల్యేలు వేరు, ఎమ్మెల్సీలు వేరు. రేపు పొద్దుగాల ప్రెస్ మీట్లు పెడితే వీళ్ళ బైకాట్ చేయాలి లెక్క ప్రకారం. వీళ్ళ మీద మనం ఆందోళన చేయాలి, వీళ్ళ మీద ఉద్యమాలు చేయాలి, వీళ్ళ మీద మామూలు కాదు వీళ్ళు చేసే అరాచకాలు. దాని గురించి మనం రాయం. ప్రభుత్వం ఇచ్చే తాయిలాలకు జీ హుజూర్ అంటాం. ప్రతి పేపరు ప్రతి ఛానల్ ఒక పార్టీకే ఉన్నది. కాదని నిరూపించమని ఏ పార్టీ ఏ ఛానల్ లేదు. ఇన్నర్గా అందరున్నారు భయ్, దాంట్లో ఉంటుంది. వేరు చేయమని ఇక చూడు ఇక్కడ వేరు చేయంటే మా వాళ్ళ నవ్వులు చూడు. ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్న ప్రజలారా, మీరు గనక ఈ ట్రాప్లో పడితే మనం ఇబ్బందికరమైన పరిస్థితులు, మీ సమస్యలను పూర్తి స్థాయిలో మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లగచర్ల అనే ఘటన జరిగింది. ఆ లగచర్ల ఘటన జరిగినప్పుడు ఏ శాటిలైట్ మీడియా ఏ సీనియర్ జర్నలిస్టులు వచ్చిల్లో అడుగుర్రి, గల్లలు పట్టుకొని అడుగుర్రి, వచ్చిర్రా. దాంతోపాటు హైడ్రా వచ్చినప్పుడు అదే జర్నలిజం అని చెప్పే సీనియర్లు, అదే పత్రికలు, అదే ఛానల్ వచ్చినాయా హైడ్రా వచ్చినప్పుడు? దాంతోపాటుగా మూసీకి సంబంధించి వచ్చిండ్రా. దాంతోపాటుగా మళ్ళీ చెప్తున్నా, రామన్నపేట కాడ వచ్చిల్లా, ఈ నారాయణపేట దగ్గర భూములు పోతున్నాయి, భూములు కోల్పోతున్నామని వాళ్ళు ఆందోళన చేస్తుండ్రు, అక్కడికి వచ్చిల్లా. గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అయింది, అక్కడికి వచ్చిల్లా. ఎక్కడ వచ్చిల్లండి? ఎవడు జర్నలిజం ఏంది? ఇప్పుడు ఎప్పుడు లెక్క ఎవరు పని చేస్తున్నారు? ఇదొక్క ముచ్చట. అసలు సీనియర్ ఈ శాటిలైట్ సంస్థలన్నీ కూడా ఒక పార్టీకి దోస్తు మేరా దోస్తు హీ మేరా జానవి మేము చెప్తున్నా కదా. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వస్తాయి బహి శాస్త్ర సాంకేతికరణం. అప్పుడు వేసుకున్న పారాగన్ చెప్పులే ఇప్పుడు వేసుకుంటలేం కదా, అప్పుడు వేసుకున్న లొడాస్ పాయింట్లే ఇప్పుడు వేసుకుంటలేం కదా, అప్పుడు వేసుకున్న అదేంది దోతిలే ఇప్పుడు కట్టుకుంటలేం కదా, అప్పుడు వేసుకున్న గోషిలే ఇప్పుడు వేసుకుంటలేం కదా, అప్పుడు వేసుకున్న బనీన్లే ఇప్పుడు వేసుకుంటలేం కదా, అప్పుడు వేసుకున్న రుమాల్లే ఇప్పుడు వేసుకుంటలేం, అప్పుడు పెంచినట్టు గడ్డాలు ఎంటికలు ఇప్పుడు పెంచలేం కదా. ఏంది పరిస్థితులు మారింది, కాలం మారింది. కాలం అనుగుణంగా ఇక్కడ వేగవంతంగా కూడా మీడియా అనేది డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఇక్కడ మనకు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కూడా రూపాంతరం మారుతూనే ఉంటుంది. ఆనాడు ఆది మానవుడి రూపం ఎట్లున్నది, ప్రస్తుత మానవుడి రూపం ఎట్లున్నది, రేపు భవిష్యత్తులో మానవుడి రూపం ఎలా ఉండబోతుంది, దీని గురించి ఏమైనా సమాధానం ఉంటుందా? లేదు. చెప్పుర్రి. ఎవరు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా, వాళ్ళు మొత్తం రాయలేడు. నేను చెప్తున్నా కదా, మా ముఖ్యమంత్రినే అడుగుదాం, పోయి పెన్ను పేపర్ ఇద్దాం, రాయమనుర్రి. మా మినిస్టర్లను అడుగుదాం, మా ఎమ్మెల్యేలను అడుగుదాం, మా ఎమ్మెల్సీలను అడుగుదాం. రైట్, చెప్పుర్రి. ఏపీసీ మొత్తం రాయాలి. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. వాళ్ళ పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు. వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టిపోయారు. మరి రాజకీయ నాయకులు వాళ్ళ ఇళ్లలో తాత ముత్తాతల నుంచి ఉన్నారా? ఇప్పుడు సీఎంలు ఉన్నారండి ఈ దేశంలో. దాదాపుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే పోదాం, సీఎంలు ఎంతమంది ఉన్నారండి మీ అందరికీ తెలుసు కదా. సీఎంలు మొత్తం పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది సీఎంలను మీరు చూసే ఉంటారు. ఇప్పటి వరకు ఎంతోమంది సీఎంలు వాళ్ళు ఎట్లా చేస్తారు, ఏం కథ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ సీఎంలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా ఎంతమంది ఉన్నారు, ఏం కథ అనేది అందరికీ తెలుసు కదా. సీఎంలు చాలామంది మారిళ్ళు, సీఎంలు చాలామంది కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఎంతమంది మారిర్రు అనేది మీ అందరికీ తెలుసు. ఎక్కడ అంటే నేను మళ్ళీ చెప్తున్నా, నీలం సంజీవరెడ్డి కన్నుడు మొదలు పెడతా. ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మారిండు. ఆ తర్వాత సంజీవయ్య, ఆ తర్వాత మళ్ళీ నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి కావచ్చు, పివి నరసింహారావు కావచ్చు, ఆ తర్వాత జలగం వెంగళరావు కావచ్చు, ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి కావచ్చు, ఆ తర్వాత అంజయ్య కావచ్చు, ఆ తర్వాత వెంకట్రామిరెడ్డి కావచ్చు, దాని తర్వాత విజయభాస్కర్ కావచ్చు, తర్వాత ఎన్టీఆర్ కావచ్చు, ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డి, వీళ్ళే మారిళ్ళు పూర్తి స్థాయిలో. ఇక్కడ జర్నలిస్టులను పట్టుకునే అంటున్నాడు జోన్,
ఇనుర్రి తాతల నుంచి జర్నలిస్ట్ మరి వీళ్ళ తాత ముత్తాతల నుండి ముఖ్యమంత్రి పదవి కేవలం ఏది మన రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేయలే కదా, పార్టీలు మారే అన్ని మారినాయి. జర్నలిస్ట్ వీళ్ళు పొలిటీషియన్ అని ఎట్లా పెట్టుకుంటారు, నేను పలానా పార్టీల లీడర్ అని ఎట్లా పెట్టుకుంటావు, నువ్వు లీడర్ అని ఎట్లా పెట్టుకుంటావు? తాత ముత్తాతల రాజకీయాలు చేయలే కదా వీళ్ళు, రాజకీయ పార్టీకి సంబంధించి చెప్పు. జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు ఎవరు ఇప్పుడు డాక్టరేట్ చదువుతారు వాళ్ళు, పిహెచ్డి పుట్టంగానే వాళ్ళ తాత ముత్తాతల నుంచి డాక్టరేట్లు ఉన్నాయా? సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఉంటాయా? చెప్పురు ఒకసారి. లీడర్ అని అంటారు, ఆయన వాళ్ళ తాత ముత్తాతలు రాజకీయం చేసి ఇలా అదొక బ్రాండ్ అది, ఎందుకంటే మన కష్టార్జితంతో వచ్చిన పేరు అది. చెప్పుర్రి. జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనైనా చదివినా లేకపోతే ఓనమాలు మొత్తం అన్న వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షర ముక్క కూడా ఒకప్పుడు వేరు. ఒకప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఆ రోజు గచ్చిన గోషి, ముడ్డిగట్టే గోషి, ఆనాడు గచ్చిన దాన్ని ఏమంటారు, లుంగీలకు ముందు వచ్చినాయి కదా పూర్తి స్థాయిలో కూడా, దోతులు కట్టుకొని లుంగీలు కట్టుకొని, ఆ తర్వాత లోడాస్ పాయింట్లు వేసి, ఆ తర్వాత జిన్ను పాయింట్లు వేసి, ఆ తర్వాత ఫార్మల్ పాయింట్లు వేసి, ఆ తర్వాత సొక్కాలు వేసి, ఆనాటి కాలం ఈనాటి లేదు కదా. పరిస్థితులు మారినప్పుడు జర్నలిజంలో కూడా రూపాంతరం చేస్తారు. వీళ్ళ రాజకీయ నాయకులు ఊసర వెళ్ళి మారినట్టు మారుతారు. ఇవాళ ఆ పార్టీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి, ఫస్ట్ ఏ పార్టీ ఉన్నారండి? టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మీకు తెలుసో లేదు. ఆ తర్వాత దేంట్లోకి వచ్చిండు? తెలుగుదేశం పార్టీ వచ్చిండు. ఆ తర్వాత కాంగ్రెస్, అంతకుముందు మనోడు బీజేపీ మూలాలు కూడా ఉంటాయి చదువుకున్న రోజులలో. వీళ్ళే గిన్ని మారంగా ఇక జర్నలిస్టుకు సంబంధించి సోషల్ మీడియా జర్నలిస్టులు అంటే పూర్తి స్థాయిలో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు అది ఏమీ లేదు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లు వచ్చినోడు. ఈరోజు కూడా లీడర్లు రాజకీయ నాయకులు ఎట్లున్నారంటే పూర్తి స్థాయిలో బెదిరింపులకు పాల్పడిన వాళ్ళు, ఫ్లెక్సీలు ఎక్కువగా ఇచ్చిన వాళ్ళు, పైసలు ఎక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళు, దావతలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళు, రౌడీజాన్ని వెనకేసుకునేటోళ్ళే లీడర్లు అవుతారు ఈరోజు. జర్నలిస్టులు అంటే అంత చిన్న సుల్కన అవుతా అంటే మా జర్నలిస్టు సోదరులతో కూకొని సప్పట్లు కొట్టవచ్చు. ఇక ఏం చెప్దాం మనం. నవ తెలంగాణకు సంబంధించిన కార్యక్రమంలో వాడినాను. ఇప్పుడు ఆ పేపర్ ఎవరికి అనుకూలంగా రాస్తుంది? రాయమనూరి రేపన్నుండి నేను ఒక 10 కథనాలు ఇస్తాను. రాయమనూరి గా ఖమ్మం జిల్లాలో ఇసుక మాఫియా జరుగుతుంది, నేను తీసుకెళ్తాను. రాయమనూరి గా కరీంనగర్లో బూడిద స్కామ్ జరుగుతుంది. రాయమనూరి గా మంచిర్యాలకు సంబంధించి అదే మన ఇది బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన బూడిదకి సంబంధించిన స్కామ్ కూడా అక్కడే జరుగుతుంది. రాయమనూరి గా ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగింది, దాన్ని అడగమనూరి. గా కొడంగల్ నియోజకవర్గంలో నారాయణపేట ఇతరత్ర ప్రాంతాలలో ఏదైతే రిజర్వాయర్ వస్తుందో భూములు కోల్పోతా ఉంటే ₹1 కోటి డిమాండ్ ఉన్న భూమికి 14 లక్షలు ఇస్తారు. రాయమనూరి వాళ్ళు జర్నలిస్టులు అయితే, నికార్సైన జర్నలిజం అయితే, జర్నలిజంనే ఊడితే, జర్నలిజం గురించే మాట్లాడితే రాయమనూరి ఈరోజు పూర్తి స్థాయిలో కానీ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎవరు ఏం మాట్లాడినా తప్పు కాదు, ప్రశ్నించేటోళ్ళు మాట్లాడితేనే తప్పు. చెప్పుడు సార్. ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. ఎవ్వరు ఉపయోగించారు సార్, ఏం అవసరం. మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. మా వైఆర్ టీవీ కానీ, మా ప్రజా వెలుగు పేపర్ కానీ, తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ అందరికీ ఇష్టమే మీరు అంటే గౌరవం. కానీ మీరు మాట్లాడే భాష పేగులు నారెత్తాం అవి కాదు కదా, పేగులు ఎత్తాం, తొండలు జొరగొడతాం ఇవి కాదు కదా. మీరు రాజకీయ విమర్శలు చేయర్రి, దానికి ఒక శాస్త్రం, దానికి ఒక భాష, దానికి ఒక సెటైరికల్గా ఇయ్యి. అంతేగాని ఇప్పుడు రాజకీయ నాయకుల నుంచే మొత్తం రోజు ఎట్లా మారిపోతుంది. కనీసం మీరు మాట్లాడుతా అంటే ఆ బూతులు కొయ్యో అని కూడా చూపెట్టేటట్లేవు కదా. ఇప్పుడు శాటిలైట్ సంస్థలు చూపెట్టినా, డిజిటల్ మీడియా చూపెడతా, వాళ్ళు చూపెట్టిన వాట్సాప్లో పోతుంది కదా. సరే జర్నలిస్ట్ అని మొత్తం పక్క పెట్టిన ప్రజలైతే ఊకోరు కదా. అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్, మరి మీ సంగతి ఏందని అడుగుతారు. ఇక చెప్పరు మళ్ళీ దీన్ని మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకదు. నేను చెప్తున్నా కదా, మా ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతాడో ఏం కథ అనేది చెప్పిన కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే అంశంపై జరుగుతున్న పరిణామాలు నేనేమంటున్నా అంటే, నేను మళ్ళీ చెప్తున్నానండి, నా దగ్గర ఒక పర్టికులర్ అంశాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసో లేదో, యావత్తు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, ప్రజలందరికీ కూడా చెప్తున్నా, యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలు ఒకప్పుడు ఒక వార్త ప్రచురించాలంటే అదేంది సీడీలు తీసుకొని అక్కడ చిత్రీకరించి దాన్ని తీసుకెళ్ళి శాటిలైట్ సంస్థలో ఇస్తే దాన్ని ప్లే చేసేవాళ్ళు. ఆ తర్వాత ఏం జరిగిందండి మీరు ఒకసారి ఆలోచించండి. కెమెరాలు వచ్చినాయి, పలానా కాడికి వెళ్ళి దాన్ని రికార్డ్ చేసుకొచ్చి ఆ చిప్పులను తీసుకపోతే ఇచ్చారు. దాని తర్వాత ఏమొచ్చినాయి, లైవ్ కిట్లు వచ్చినాయి.
డైరెక్ట్గా ఎక్కడున్నా మాట్లాడేటట్టు ప్రసారం చేసే విధంగా వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడే వచ్చినాయి ఫోన్లలో కూడా పూర్తి స్థాయిలో కూడా టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పుడు ఏం జరుగుతుంది అంటే జర్నలిజం అని అన్నా అనకున్నా సోషల్ మీడియా జర్నలిజం లేదా డిజిటల్ మీడియా జర్నలిజం లేదా సీనియర్ జర్నలిజం జూనియర్ జర్నలిజం అంటే ఇక్కడ భేదాభిప్రాయాలు భారీగా వస్తాయి. ఈరోజు ఒక ప్రభుత్వం మీదనో ఒక పార్టీ మీదనో లేకపోతే ఒక ప్రాంతం మీదనో దీని మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తే అల్టిమేట్గా జరిగే పరిస్థితులు ఎక్కడికి పోతాయి అనేది మీరే ఆలోచించండి. నేనేమంటున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరచట్లేదు, తెలంగాణ జర్నలిస్టులను కించపరచట్లేదు, కానీ జర్నలిస్టులు మళ్ళీ పోరాటం చేయకపోతే మన జీవితాలు ఆగం చేస్తారు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి. నేను ఒకటే మాట చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటకు కూడా అక్కడ ఉన్న తోటి జర్నలిస్టులు కూడా నవ్వుతున్నారంటే ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకోటి లేదు.